చెత్త కనిపిస్తే చెత్త దగ్గరికి వెళ్తే చాలామంది ఏం చేస్తారు, ముక్కు మూసుకుంటూ ఉంటారు. కానీ అదే చెత్తను కళగా మలిస్తే ప్రపంచమే చప్పట్లు కొడుతుంది. చైతన్యం ఉంటే చెత్తతోనూ చరిత్ర సృష్టించవచ్చు అని నిరూపించింది వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్. వ్యర్థాలకు అర్థం తెలుపుతూ మానవాళికి సందేశం ఇస్తూ ఓ పార్కును అద్భుతంగా తీర్చిదిద్దింది. అబ్బురపరుస్తోన్న వేస్ట్ టు బెస్ట్ ప్లాస్టిక్ పార్క్ పై TV9 స్పెషల్ రిపోర్ట్. వ్యర్థాలు అన్నీ వృధా కాదు. ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇలాంటి కళాఖండాలు సృష్టించవచ్చో నిరూపించి అబ్బురపరుస్తున్నారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో నిర్మించిన ఈ పార్క్ ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం. చెత్తను సరైన చోట వేస్తే శుభ్రత పెరుగుతోంది. సృజనాత్మకతతో వాడితే సంపద పెరుగుతోంది. చెట్టు నాటితే నీడ, ప్లాస్టిక్ తగ్గిస్తే ప్రాణవాయువు. అది ఈ పార్క్ సందేశం. పనికిరాదనుకున్న ప్లాస్టిక్ బాటిల్ ఒక గుర్రపు రథమైంది. పారేసిన టైరు కళాఖండమైంది. కవర్లు, క్యాన్లు, డ్రమ్స్ ఇప్పుడు పర్యావరణ పాఠాలు చెప్తున్నాయి. వేస్ట్ టు బెస్ట్, చెత్త నుంచి చరిత్ర, వ్యర్థాలతో కొత్త సందేశం అనే కాన్సెప్ట్తో వరంగల్ నగరపాలక సంస్థ నిర్మించిన ప్లాస్టిక్ వేస్ట్ పార్క్ ఇప్పుడు అందరినీ అబ్బురుపరుస్తోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ముందు నిర్మించిన ఈ వినూత్న పార్క్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. దాదాపు అరెకరం స్థలంలో పార్క్ నిర్మాణం చేపట్టారు. ఈ పార్కులో కనిపించే ప్రతి కళాఖండం ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసినవే. ఇక్కడ సుమారు 128 రకాల కళాకృతులు తయారు చేసి వాటికి రంగులద్దారు. ప్రతి కళాఖండం ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసిందే. వేస్ట్ టు బెస్ట్ అనే కాన్సెప్ట్తో గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయం ముందు ఈ విధంగా ప్లాస్టిక్ వ్యర్థాలతో పార్కు నిర్మాణం చేపట్టారు. ఇందులో ప్లాస్టిక్ బాటిల్స్, ఈ విధంగా ప్లాస్టిక్ చైర్స్, ప్లాస్టిక్ క్యాన్స్, ఈ టైర్స్, ఇలా ఎన్నో ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా సేకరించి చెత్త కుప్పల్లో సేకరించినటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలతో ఈ విధంగా అద్భుతమైనటువంటి కళాఖండాలు తయారు చేశారు. 2000 ప్లాస్టిక్ బాటిల్స్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ కూడా వాటర్ బాటిల్స్. మనం వాటర్ తాగి వృధాగా రోడ్లపైన పారేసినటువంటి వాటర్ బాటిల్స్ అన్నీ ఈ విధంగా వాటికి రంగులద్ది ఈ విధమైన ఒక సిస్టమేటిక్గా తయారు చేశారు. చెట్టుతో కూడా ఇక్కడ లైవ్ ట్రీస్కి ఈ విధంగా ప్లాస్టిక్ వ్యర్థాలు, ఈ విధంగా ప్లాస్టిక్ కవర్స్ అన్నీ మనం వృధాగా పారేస్తే ఆ భూమిలో ఇవి కలిసిపోవడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టేటువంటి ప్లాస్టిక్ కవర్స్ ఇవి. ఇటువంటి కవర్స్తో ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి కళాఖండాలు తయారు చేసి ఇక్కడికి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంకి వచ్చే ప్రతి ఒక్కరిని ఆలకింపచేసే విధంగా తయారు చేశారు. ఇక్కడ కనిపిస్తున్నవి కూడా ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి కట్ చేసి వాటికి రంగులతో ఈ విధంగా తయారు చేసినటువంటి కళాఖండాలు ఇక్కడ చూస్తున్నాం. ఈ విధంగా ఒక హార్స్ రైడింగ్ చేస్తే ఎటువంటి అనుభూతి కలుగుతుందో ఇక్కడికి వచ్చేటువంటి వీక్షకులు ఇక్కడ కూర్చున్నట్లయితే వాళ్ళకు కూడా అటువంటి అనుభూతి కలిగే విధంగా పూర్తిగా ప్లాస్టిక్ బాటిల్, ఇక్కడ కింద కనిపిస్తుంది ప్లాస్టిక్ వాటర్ బాటిల్, దానికి మన ఈ కూల్ డ్రింక్స్ బాటిల్ ఈ విధంగా కట్ చేసి కూల్ డ్రింక్స్ బాటిల్తో ఈ విధంగా హార్స్ తయారు చేశారు. కింద వాటర్ బాటిల్స్, ఈ 4 లెగ్స్కు వాటర్ బాటిల్స్ అన్ని ఉపయోగించారు. పైన ఒక క్లాత్, వేస్టేజ్ క్లాత్తో ఈ విధంగా రూపుదిద్ది ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి కళాఖండాలు తయారు చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మెడికల్ అండ్ హెల్త్ టీంతో పాటు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఈ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. జంతు జాతుల ఆకృతులు, ప్లాస్టిక్ పూల తోరణాలు, టైర్లతో నిర్మించిన చెదబావులు, అలంకార శిల్పాలు, పారిశుద్ధ్య కార్మికుల నమూనా, ఇలా ఎన్నో రకాల ఆకృతులు కనిపిస్తాయి. 121 ఐటమ్స్ చేసామండి. ఇవి అసలు ఇలా ఎందుకు చేయాలని అనుకున్నామంటే, మనం ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు అని చెప్తున్నాం. కానీ ఆ ప్లాస్టిక్ని మనం ఎలా రీసైకిల్ చేసుకోవాలి, మనం అది కూడా చూపించాలి కదా. రీసైకిల్ చేసుకోవచ్చు అని, అది ఇలా అందంగా చేసుకోవచ్చు అని చెప్తే పబ్లిక్ కూడా దాని మీద అవేర్నెస్తో వాళ్ళు కూడా చేసుకుంటారు కదా. ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ అవి అలా పడేయకుండా అందంగా పెయింట్ వేసేసి దాంట్లో చెట్లు పెట్టుకోవడం అలాంటివి చేయొచ్చు కదా, చిన్నవి. ఇక్కడ ఉపయోగించిన ప్రతి ప్లాస్టిక్ GWMC శానిటేషన్ సిబ్బంది చెత్త కుప్ప నుంచి సేకరించినవే. చెత్తను పారేయొద్దు, మార్చేయండి, ప్రకృతిని కాపాడండి అంటూ ఇక్కడ కళాఖండం సందేశమిస్తోంది.